పవన్ కళ్యాణ్ కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నారు. అలాగే సనాతన ధర్మాన్ని రక్షించడం కోసం, లేదంటే సనాతన ధర్మం పూర్తిగా మంట కలిసిపోయింది గత ప్రభుత్వ హయాంలో, దీనికి కారణం జగన్మోహన్ రెడ్డి అని చెప్పే ప్రయత్నంలో ఆయన సుప్రీంకోర్టుని లేదంటే చట్టాలని కూడా నిందించారు, తప్పుబట్టారు. కోర్టులు లేదంటే కోర్టు తీర్పులు, చట్టాలు ఎవరికి అనుకూలంగా పనిచేస్తున్నాయనే దానికి సంబంధించి కూడా కొన్ని సంచలన ఆరోపణలు చేశారు. మొన్న పురంధేశ్వరి గారు మాట్లాడారు అనుకుంటే, తాజాగా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడడం ఒక రకంగా సనాతన ధర్మం కాపాడుతున్నావు అంటూ అక్కడ నెయ్యి కల్తీ జరిగిందనో ఇంకో విషయం లేవనెత్తి కంప్లీట్గా చివరికి అక్కడ అక్రమాలు జరుగుతున్నాయి, అవినీతి జరిగింది, శ్రీవాణి ట్రస్ట్ పేరుతో కూడా అక్కడ కోట్ల రూపాయలు మింగేశారు అనే కొత్త అంశాలు తెర మీదకు తీసుకొచ్చే ప్రయత్నం. ఒక రకంగా డైవర్షన్ పాలిటిక్సా, నిజంగా సనాతన ధర్మం మీద ఉన్న చిత్తశుద్ధితో పవన్ కళ్యాణ్ గారు చేస్తున్న వ్యాఖ్యల, ఇదే అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్, మొన్న మనం మాట్లాడుకున్నాం పురంధేశ్వరి గారు చేసిన వ్యాఖ్యలు, తాజాగా పవన్ కళ్యాణ్ గారు కూడా చేసిన వ్యాఖ్యలు ఒకసారి వినిపిద్దాం, తర్వాత దీని మీద మాట్లాడతాం. దశాబ్దాలుగా చూస్తున్నాం, ఇదేం కొత్త కాదు. చట్టాలు కూడా పనిచేస్తాయా? చట్టాలు కూడా ఎలా పనిచేస్తాయంటే సనాతన ధర్మాన్ని పాటించే వారిపై వైపు నిర్దాక్షిణ్యంగాను, సనాతన ధర్మం పాటించే వారి వైపు చట్టాలు ఎలా పనిచేస్తాయంటే నిర్దాక్షిణ్యంగా పనిచేస్తాయి. అన్య ధర్మాలు పాటించే వారిపై ఎక్కువ మానవత్వం, దయ చూపిస్తారు. ఇంకా దూషణ చేసే వారికి కోర్టులు రక్షణ కల్పిస్తాయి. అయిన వాళ్ళకి ఆకులు, కానీ వాళ్ళకి కంచాలు. ఇప్పుడు అది కూడా పోయింది, ఆకులు కూడా పోయింది, చేతుల్లో పెట్టి నాక్కోమంటున్నారు. సనాతన చాలా పెద్ద కామెంటే కదా సార్ ఇది. నిజంగా చట్టాలు అన్య ధర్మాలు వాళ్ళకి పాటించే వాళ్ళకే ఉంటాయి, ఇంక ఈయన అన్న తర్వాత చేతులు కాలిపోయినాయి, ఆకలి పెట్టుకుని. అంటే ఎందుకు ఎంత ఆగ్రహం, ఎంత కోపం? నిజం, ఈ విషయంలో ఒప్పుకుంటా నేను. ఆయన చెప్పింది చాలా కరెక్ట్. ఇప్పుడు మీరు ముస్లింలకు సంబంధించి ఒక చిన్న ప్రాబ్లం వచ్చింది అనుకోండి, కమ్యూనిటీ వస్తుందంటే ఫస్ట్ హిందువులు తీసుకెళ్ళి అరెస్ట్ చేసేస్తారు. ఇక చిన్న టెక్నిక్, టిప్పు సుల్తాన్ విగ్రహం పెట్టాలనుకున్నారు. టిప్పు సుల్తాన్ ఎవడు? ఈ దేశం మీదకి దండయాత్ర చేసినోడు, ఈ దేశాన్ని ఆక్రమించుకున్నాడు. ఆ తర్వాత వాడు బ్రిటిష్ వాడితో పోట్లాడాడు కాబట్టి వాడు ఈ దేశానికి దేశభక్తుడట. ఈ దేశాన్ని ఆక్రమించుకోవడానికి వచ్చినోడు, ఇక్కడ పుట్టినోడు కాదు వాడు. కానీ వాడి విగ్రహాన్ని తీసుకొచ్చి అక్కడ పెడదాం అనుకున్నారు. అంటే మరి చిన్నప్పుడు మా పాఠ్యాంశాల్లో కూడా టిప్పు సుల్తాన్ గురించి గొప్పగానే చెప్పారు. అదే చెప్పారు, టిప్పు సుల్తాన్ దొంగ లేదంటే ఎదవని చెప్పలే. మరి అదే కదా ఇప్పుడు మనకి అక్బర్ ది గ్రేట్. అవును, అదే అక్బర్ని ఎదిరించినటువంటి వాడు ఎక్కడ ఉన్నాడో తెలియదు. అవును, అంటే మన పాఠ్య పుస్తకాల్లో దరిద్రం రాశారు దశాబ్దాలుగా. అవును, రాశారు. మరి ఈ దేశం మీదకి దండయాత్రలు చేసినటువంటి దరిద్రులందరినీ వీరులుగా, వాళ్ళ మీద పోరాడినటువంటి వాళ్ళందరినేమో కంట్రోల్ లేనటువంటి వాళ్ళుగా పుస్తకాలు రాసి, వాళ్ళు ఆ రోజున రాసినోడు ఉద్దేశం ఏంటి? మత విభజన రాకూడదు, అట్లా రోజు ఆ పాఠ్య పుస్తకాల్లో చదివితే అక్బర్ వచ్చి ఎట్లా నాశనం చేశాడు, ఈడెట్ట నాశనం చేశాడు అంటే మన పక్కన ఉన్నట్టు ముస్లిం చూస్తే ఆ ఫీలింగ్ వస్తే అట్లా రాకూడదు అన్న ఉద్దేశంతో రాశారు. వెరీ గుడ్. అట్లా రాసేటప్పుడు నువ్వు వీళ్ళ మీద ఎందుకు రాయాలి? వీళ్ళ గురించి అసలు శాంతం మానేస్తే ఇంకా అసలు పోరాట స్ఫూర్తి ఏముంది? 700 సంవత్సరాలు కూడా కొట్టాడుకోవడం ఎందుకు? ఈ దేశం అస్తిత్వం కోసం పోరాడడం ఎందుకు? మరి ఏ దేశంలో? నేను చైనాలో అట్ట రాస్తున్నారా? చైనాలో రాజుల మీద పోరాడినటువంటి వాళ్ళ గురించి కదా రాసింది, ఉద్యమాలు చేసిన వాడి గురించి కదా రాసింది. అదే ఉద్యమకారులు ఎక్కడ వచ్చేటప్పుడు స్వతంత్రం కోసం పోరాడిన వాడిని వదిలేసి స్వతంత్రానికి సంబంధించినటువంటి దాంట్లో స్వతంత్రాన్ని లాక్కున్నోడి గురించి పాజిటివ్ రాసుకొచ్చారు. అక్బర్ ఈ దేశాన్ని దండయాత్రలు చేశాడా, లేకపోతే అక్బర్ ఏమన్నా ఈ దేశానికి వచ్చి అన్నం పెట్టాడు మనకి? లేదా బ్రిటిష్ వాడు ఈ దేశానికి అన్నం పెట్టాడా, లాక్కుపోయాడు మన దగ్గర నుంచి? కానీ అట్లా రాసుకొచ్చి మనకి ధవళేశ్వరం బొమ్మ దగ్గర ఎట్లా పెడతారో అట్లాగా ఉంటుంది. అట్లాగా మనకు ఒకటి బానిసత్వం నేర్పారు. ఈ బానిసత్వపు దరిద్రం ఎట్లా వచ్చేసిందంటే ఆ విగ్రహం పెట్టేదాకా వచ్చింది. ఆ విగ్రహానికి అభ్యంతరం చెప్పినప్పుడు మొత్తం ఆ ఏరియాలో ఉన్న ముస్లింలంతా ఏకమయ్యి పోలీస్ స్టేషన్ కూడా తగలబెడితే అభ్యంతరం చెప్పిన హిందువుని తీసుకెళ్లి అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. హిందూ నాయకులను తీసుకెళ్లి అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. ఎందుకంటే మిమ్మల్ని మేము కాపాడడం కోసం పెట్టామని చెప్పారు. మీ ఇంటి మీదకి దాడి చేస్తారని వాళ్ళు, మీకు ఏదైనా అయిపోతుంది, మీ ప్రాణాలకు ప్రాబ్లం ఏమని చెప్పి. అది ఎక్కడ లెక్క అసలు? నువ్వు టిప్పు సుల్తాన్ వాళ్ళకి దేవుడు ఎట్లాగయ్యాడు? మతం ఆధారంగా. అదే సందర్భంలో పృథ్వీరాజ్ చౌహాను లేకపోతే కనుక పోరాడినటువంటి అనేక మంది యోధులకు సంబంధించినటువంటి వాళ్ళు ఔరంగజేబు పేరు పెడతావా ఒక రోడ్డుకి? అదే ఔరంగజేబుని రోడ్డు మీద నిలబెట్టినటువంటి అక్బర్ గురించి ఏం మాట్లాడతావు తర్వాతన? ఔరంగాబాద్ అనే ఉంది కదా, అదే మరి ఇదేందో ఊరి పేరే ఉంది కదా. కాబట్టి ఈ దేశంలో సనాతన ధర్మాన్ని చంపేసే కుట్ర దశాబ్దాలుగా నడుస్తూనే ఉంది.
అది ఇప్పుడు పీక్ స్టేజ్కి వెళ్ళి ఎట్ అయిపోయిందంటే ఒకళ్ళని బుజ్జగించడం, ఒకళ్ళని బెదిరించడం. ఉమ్, అంటే హిందూ ముస్లిం ఇష్యూ వచ్చిందనుకోండి, ఉమ్, ముస్లింలకి సంబంధించి నువ్వు గనక నెగిటివ్ కామెంట్ చేస్తే వెంటనే తీసుకెళ్ళి బొక్కలో దోస్తారు, అదే ఉమ్, జైల్లో పడేస్తారు. ఉమ్, మామూలుగా ఉండదు, దాడులు ఉంటాయి, ఉమ్, అన్నీ ఉంటాయి. అదే హిందువులకు సంబంధించి దేవుళ్ళనే దూషిస్తారు, ఉమ్, దారుణమైన మాటలు మాట్లాడతారు. ఉమ్, కానీ హిందువు దాన్ని తప్పు అనగానే మతోన్మాదని చెప్పి హిందువుల్లో నుంచి వచ్చి వాగుతూ ఉంటారు. ఉమ్. ఇది విచిత్రం. అంటే పవన్ కళ్యాణ్ గారు అంత చరిత్రలోకి వెళ్ళి మాట్లాడారా, లేదంటే ఇప్పుడు జగన్ చేసిన జగన్ గురించో మాట్లాడారా? కాదు కాదు, అది ఇదైతే చరిత్ర గురించినే మాట్లాడారు. ఎందుకంటే నిత్యం జరుగుతున్నటువంటి కేసులన్నీ కూడా హిందువుల మీద దాడులు జరిగినా కూడా హిందువుల్ని అరెస్ట్ చేసి జైల్లో పెడుతున్న సందర్భాలు ఎక్కువ ఉన్నాయి. అలాగే తన రక్షణ కోసం నిలబడ్డ హిందువునేమో జైల్లో పెడుతున్నారు, కేసులు పెడుతున్నారు. అదే సమయంలో దాడి చేసిన వాళ్ళ విషయంలోనేమో ఇదిగా పోషిస్తున్నాడు. అదే విషయం ఆయన మాట్లాడేది. అంటే హిందువు అని చెప్పుకోవాలంటే భయపడే పరిస్థితి. ఇప్పుడు ఎక్కడే ఎందుకు మొన్న మీకు రంజాన్ మాసానికి సంబంధించిన వేడుకలు జరుగుతాయి. దాంట్లో ఎక్కడైనా నువ్వు మైకు పెట్టుకుంటే ఎంత, లేకపోతే కనుక ప్రార్థన చేస్తే ఎంత అని ఏమన్నా డబ్బులు అడుగుతారా? క్రిస్మస్కి ఏరియాల్లో సభలై పెట్టుకుంటారు. వాళ్ళకి ఏమన్నా నువ్వు మైకు పెట్టుకుంటే ఎంత, డెసిబుల్స్ ఎంత సౌండ్, ఎంత డబ్బులు అని అడుగుతున్నారా? లేదు కదా. మరి దసరా ఇది వినాయక చవితికి వచ్చేటప్పటికి నువ్వు ఎంత డబ్బులు కట్టాలి, దానికి మామూలు డబ్బులు కాదు, భారీ డబ్బులు వసూలు చేశారు. చివరిలో అంతగారు కవర్ చేసినా అప్పటికే డబ్బులన్నీ వసూలు అయిపోయింది. అది ఆల్రెడీ తేలిపోయింది కదా. ఎవరికైనా పోనీ రిటర్న్ ఇచ్చారా? రోజుకి ఎంతనట, మందిరానికి ఎంతట, మైకుకి ఎంతట, రోడ్డు మీద వాడుకున్నందుకు ఎంతట, రోజుకి దగ్గరగా 1000 రూపాయలకి తక్కువ కాకుండా ఛార్జీలు వసూలు చేశారు. ఇది ఎక్కడ దుర్మార్గం? ప్లస్ డెసిబుల్స్ ఇంతే ఉండాలి, ప్లస్ గుడ్. మరి మిగతా వాళ్ళకి ఎందుకు పెట్టవు? పర్మిషన్స్ తీసుకునేది ఒక్క హిందువులే ఎందుకు పర్మిషన్ తీసుకోవాలి? మిగతా వాళ్ళకి ఎందుకు పర్మిషన్ అడగవు నువ్వు? అదే కదా, మిగతా మతాలకు సంబంధించి పర్మిషన్ అడిగావు నువ్వు. ఇక్కడ పెడతారు గుంటూరులో గుడారాల పండుగ 4 రోజుల పాటు మొత్తం రోడ్డు మీద ట్రాఫిక్ స్తంభించిపోద్ది, వెళ్ళడానికి కూడా ఖాళీ ఉండదు. అందులో మీకు ఇంకో జోక్ తెలుసా? ఇప్పుడు దసరా నవరాత్రులు జరుగుతున్నాయి కదా, కొండ మీదకి దగ్గరగా 500-1000 మందిని పోలీసులు సిబ్బందిని వాళ్ళందరికీ యూజర్ ఛార్జీల పేరుతో దేవాలయం ఫండ్ నుంచి డబ్బులు ఇస్తారు. అంటే ఈ 4 రోజుల జీతాలు వాళ్ళు భరించాలి వీళ్ళందరికీ, ఈ సిబ్బంది అందరికీ. అదే మీరు చెప్పిన గుడారాల పండుగ కాకాని దగ్గర జరిగేదో లేకపోతే ఇంకోటి ఉందో గుణదల్లో, అక్కడ ఎవరు కడతారు? చర్చి కడుతుందా లేదా మసీదు కడుతుందా? మరి అదే సెక్యులరిజం. అదే కదా బేసిక్ గా సెక్యులరిజం అంటే నువ్వు వసూలు చేస్తా అందరి దగ్గర వసూలు చేయి, లేదా ఎవరి దగ్గర వసూలు చేయక. ఇది ఎక్కడ ధోరణి? ఈవెన్ మీరు గుళ్ళ దగ్గర కనుక జనాలు ఎక్కువ వస్తారు అనుకున్నప్పుడు అడిగితే పోలీసుల్ని మీరు యూజర్ ఛార్జీలు వసూలు చేస్తానంటేనే ఇస్తారు మీకు పర్మిషన్, లేకపోతే ఇయ్యరు. అది విచిత్రం మన దేశంలో. అలాంటి ఆయన ప్రస్తావించడంలో తప్పులేదు. లడ్డూ వ్యవహారంలో కల్తీ జరిగిపోయింది అనేదా పవన్ కళ్యాణ్ గారి వ్యాఖ్య? నిన్న కాలంగా కల్తీ నెయ్యితోటి జంతువు కొవ్వుతోటి కలిపిన ప్రసాదాలు 7 కొండల వాడికి నైవేద్యంగా పెడతారు. అదే ప్రసాదాలు ఆంధ్రప్రదేశ్ నుంచి 1,00,000 లడ్డూలు చేసి ఆ కల్తీ నెయ్యితోటి అయోధ్య రాముడికి పంపిస్తారు. మొన్న అసలు లడ్డూలో అంటే ఇప్పుడు ఈయన అన్న ఫస్ట్ మాట ఉంటే లడ్డూలో కల్తీనే పెట్టి నైవేద్యం పెడతారని వేశారు. అంటే పెట్టేసినట్టే కదా ఏం చెప్పింది. ఓకే, అక్కడికి పంపించారు, రాముడికి కూడా పంపించారు అనేది. అంటే ఈ కల్తీనైతే పెట్టారని ఈయన ఫిక్స్ అవుతున్నారా? రిపోర్ట్లో ఉందా ఈ వ్యాఖ్య? చేస్తున్న తప్పిదే దేవుడిని, దాంట్లో దేవుడికి సంబంధించి దైవ ద్రోహం అది ఓ రకంగా. నువ్వు అయోధ్యకు పంపించిన దాంట్లో కల్తీ కలిసిందని ఎవరు ధృవీకరించారు? అదే కదా, పవన్ కళ్యాణ్ సైంటిస్ట్ చెప్పారా? లేకపోతే జనసేనకు సంబంధించిన సైంటిస్టులు ఎవరైనా ధృవీకరించారా? నువ్వు మొన్న బయటపడింది ఒకటి, అది కూడా ఇదే ఏఆర్ డైరీ గతంలో ఉత్పత్తి చేసేం పంపించలేదు. ఇది గుర్తుపెట్టుకోవాలి. నేను అనే పాయింట్ ఏంటంటే ఏఆర్ డైరీ తప్పుడుది అనుకుందాం. ఏఆర్ డైరీ ప్రొడక్షన్ మన దగ్గరికి రిసీవ్ అవ్వడం బిగినైంది మన జూలై నుంచినే. అంటే మీరు వచ్చిన తర్వాతనే. అంతే కదా, జూలై అంటే వాళ్ళ దాంట్లో కల్తీ కలిసింది అంటే మీరు వచ్చిన తర్వాత కలిసింది. అలాగని మీ వల్ల అని చెప్పను నేను, చంద్రబాబు వల్లనో పవన్ కళ్యాణ్ వలన అని చెప్పను. వాడు కల్తీనా కుట్ర అనేది తేల్చాలి. కానీ గత 5 ఏళ్ల నుంచి కలిసిపోయిందని ఎలా ధృవీకరిస్తున్నావు నువ్వు? మినిమం శాంపుల్ తీయకుండా, అంటే 3 టెస్టులు చేయకుండా బియ్యం కందిపప్పు దగ్గర నుంచి ఏది లోపలికి రానియరు. చిన్నపాటి కల్తీ కనిపించినా దాంట్లో ఇమ్మీడియట్గా వస్తుంది, ఆపేస్తారు, వెనక్కి పంపించేస్తారు. ఇట్లాగే జగన్ టైంలో, చంద్రబాబు టైంలో 14 వెనక్కి వెళ్ళినాయి, 18 వెనక్కి వెళ్ళినాయి జగన్ టైంలో. కాబట్టి
ఆటిట్టి దాటి కల్తీ జరిగిందంటే పెద్ద కుట్ర అయి ఉండాలి. అవును. అంతే కదా. అవును. అది మొన్ననే కదా నీ దగ్గర బయటపడింది. నువ్వు 5 ఏళ్ల నుంచి అదే తింటారని ఎట్లా ధృవీకరిస్తున్నావు? అయోధ్యకి అది పంపించారు, నీకు ఎవరు చెప్పారు? అదే కల్తీ జరిగిందని, లడ్డూలో కల్తీనే అయోధ్యకి పంపించారని ఎవరు చెప్పారు నీకు? అయోధ్యకి అట్లాంటి లడ్డు పంపించారని నువ్వు ఎలా జడ్జిమెంట్ ఇస్తున్నావు? ఇది పచ్చి దగా కదా. అయోధ్యకు పంపించిన లడ్డూలు నాకు తెలిసి అయోధ్యకు పంపించిన లడ్డూల్ని ప్రత్యేకంగా చేయించారు. ఏది మనకి శ్రీవారికి సంబంధించినటువంటి 2, ఒకటి భక్తులకు పెట్టే ప్రసాదం కాకుండా కైంకర్యాల కోసం ఒక నెయ్యి వాడతారు. కేజీ 1850 రూపాయలు. రాజస్థాన్లో 3 లక్షల గోవుల్ని పెంచి ఒక ఆశ్రమం ఉంది. ఆశ్రమం వాళ్ళు పాలు చిలికి, మజ్జిగ చిలికి, వాటిట్లో నుంచి తీసిన వెన్నతోనే నెయ్యి తయారు చేస్తారు. అది టిన్ను 2000 రూపాయలు కూడా, కేజీ 2000 రూపాయలు కూడా ఉంటుంది. అది దాన్ని 1850 రూపాయలకి టీటీడీకి సప్లై చేస్తారు. ఆ నెయ్యితో ఇవి చేస్తారు. అదే నెయ్యితో అయోధ్యకు పంపించారు వీళ్ళు, నాకు తెలిసినంత వరకు. ఒకవేళ అట్లా కాకపోయినా ప్రత్యేకంగా తయారు చేయించారు. అయోధ్యకు ప్రత్యేకంగా తయారు చేయించినప్పుడు క్వాలిటీతోనే పంపిస్తారు కదా. దాంట్లో కల్తీ అని ఎవరు చెప్పారు? పోనీ తిన్నటువంటి వాళ్ళు ప్రధానమంత్రి వాళ్ళకి తెలియదా? లేదా అక్కడికి వెళ్ళిన స్వామీజీలకి తెలియదా? అందులో నువ్వు చెప్పినట్టు చేప కొవ్వు అయితే వాసన రాదా? అదే కదా. చేప నూనె వాసన అది వాడిన వాళ్ళకి ప్రతి ఒక్కడికి తెలుసు. చేప నూనె అనేటటువంటిది చాలా జిడ్డు వాసన. అది 2 రోజులకే అది మొత్తం కంపు అయిపోతుంది. దాన్ని దాచేసేటటువంటి టెక్నాలజీ ఉంటే ఆడు గొప్పోడిక. చేప నూనె, ఆవు మాంసానికి సంబంధించిన నూనె వాడతాయి. ఇక్కడ వాస్తవాన్ని మనం ఖచ్చితంగా ట్రై చేయాలి. సనాతన ధర్మానికి సంబంధించిన ఇష్యూ ఇది. కానీ ఇది అయోధ్యకి అది పంపించారని ఈయన ధృవీకరిస్తున్నాడు. ఒక రకంగా కొత్త పాయింట్ తీశారు మరి దీనికి నిజంగా వైసీపీ సమాధానం అంటే రెచ్చగొట్టడం వాళ్ళని, ఏది బీజేపీ వాళ్ళని, నీకు కూడా అట్లాంటిది పంపించాడని వాళ్ళని రెచ్చగొట్టు వాళ్ళు మాట్లాడు. అయితే తిరుమలలో అక్రమాలు జరుగుతున్నాయి లేతే అవినీతి జరుగుతుంది అని చెప్పే ప్రయత్నం ఆయన దీని గురించి కూడా మాట్లాడారు. శ్రీవాణి ట్రస్ట్ లో ఏం జరుగుతుంది అంతంత ఏంటో. Chairman Sri Y.V. Subbareddy, I would like to bring to the entire nation what he had done in his tenure. He established a trust called Sriwani Trust, which will collect rupees 10,000 for darshan of Lord Balaji, and the receipt they give is for 500. అంటే మొత్తం నాకు తెలిసి మీకు తెలిసి అనుకుంటుంది 10,500 తీసుకుంటే 500కే రిసిప్ట్ ఇస్తారు. 10,000 రూపాయలు శ్రీవాణి ట్రస్ట్కి వెళ్తా అంటే ఆ 10,000 రూపాయలు వీళ్ళు తినేస్తున్నారనా ఈయన ఆరోపణ. ఇప్పుడు ఇది మొదటి నుంచి ఒక అపోహని సృష్టించి, అంటే ఒక అబద్ధాన్నో లేదా ఒక అపోహని సృష్టించి చేయటం. శ్రీవాణి ట్రస్ట్ తెలుగుదేశం హయాంలోనే స్టార్ట్ అయింది. టీటీడీ నుంచి డబ్బులు తీసి దాంట్లో ఇవ్వాల్సి వస్తుంది. దానికి ధర్మారెడ్డి ఏంటంటే ఆ గుడిని ఏదో బాగు చేద్దాం అనుకుని గుడి సొమ్ముల్లో నుంచి డబ్బులు కాకుండా భక్తుల సొమ్ముల్లో నుంచి అని బ్రేక్ దర్శనం అనేటటువంటి దాన్ని 10,500 రూపాయలు చేసి 500 రూపాయలేమో దర్శనానికి, 10,000 రూపాయలు శ్రీవాణి ట్రస్ట్కి 2 రిసిప్ట్లు ఇస్తారు. 500 రూపాయలు టీటీడీది, 10,000 రూపాయలు శ్రీవాణిది, 2 రిసిప్ట్లు. అంటే దర్శనం రిసిప్ట్ మాత్రం 500కే ఉంటుంది. అదే దర్శనానికి 500, శ్రీవాణికి మన చేత విరాళం ఇప్పించినట్టు 10,000 రూపాయలు. ఈ డబ్బులతో రాష్ట్రంలో తెలుగుదేశం హయాంలో 400, 500 గుళ్ళో కట్టారు. జగన్ హయాంలో 2,500 గుళ్ళు కట్టారు, ప్రారంభించారు. అందులో 750 ఏమో సమరసత ఫౌండేషన్ అనే సంస్థ కట్టింది. సమరసత ఫౌండేషన్ అనేటటువంటి సంస్థ 750 ఆలయాలు కట్టించింది. 10 లక్షల రూపాయలు ఇచ్చారు. అంతకుముందు చంద్రబాబు టైంలో 5 లక్షల గుడికి ఇస్తే వీళ్ళ టైంలో 10 లక్షలు ఇచ్చారు. ఇస్తే గుడి కన్స్ట్రక్షన్ 15 నుంచి 16, 18 లక్షలు అయినాయి. లోకల్గా వాళ్ళతో పెట్టుబడి పెట్టి ఓవరాల్గా దళిత వాడలు, గిరిజన వాడల్లో ఎక్కడైతే మత మార్పిళ్ళు ఎక్కువ జరుగుతున్నాయో వాటిని కంట్రోల్ చేయడం కోసం అని చెప్పేసి వాళ్ళని అడిగితే ఏమన్నారంటే, అప్పుడు సమరసత ఫౌండేషన్కి సంబంధించిన హెడ్ మనకి ఇంటర్వ్యూ ఇచ్చారు, మన లైవ్లోనే తీసుకున్నాం. అక్కడ వీళ్ళు ఏంటంటే ఫస్ట్ ఒక సర్వే చేశారు, ఎందుకు మత మార్పిళ్ళు జరుగుతున్నాయి దళితులు, గిరిజనులు, బడుగు బలహీన వర్గాల్లోనే అన్నటువంటి వాళ్ళందరిని అడిగారు. అంటే ఇప్పుడు మాకు పిల్లలు పుట్టారు, పెళ్ళయింది, తర్వాత బారసాలు చేసుకోవాలి, లేకపోతే పెద్ద ఫంక్షన్ చేసుకోవాలి, పెద్ద అమ్మాయి ఫంక్షన్ చేసుకోవాలి, ఏది చేసుకోవాలన్నా సరే మా ఏరియాలో గుడి లేదు, ఎక్కడో గుడి దగ్గరికి వెళ్ళాలి, అక్కడేం మమ్మల్ని సరిగ్గా పట్టించుకోరు, మా ఆహార్యాన్ని చూస్తే పట్టించుకోరు. మరి మాకు అదే మా ఏరియాలో చర్చి పాస్టర్ గారు ఉన్నారు, ఇంటికి వస్తాడు, సగ్గా పూజ చేస్తాడు, ఇది చెప్పుకొచ్చారు. అంటే దాన్ని కూడా చర్చ అంటలేదు, వాళ్ళు గుడి అంటున్నారు. నేను వాళ్ళతో ఆ రోజున మాట్లాడిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే వాళ్ళని అది గుడి అంటున్నారు. మేరమ్మ గుడా, ఏసయ్య గుడి, ఆ పంతులు గారు వస్తున్నారు చేస్తున్నాడు అని చెప్తున్నారు, లేకపోతే ఆ పాస్టర్ గారు వచ్చేస్తున్నారు అని చెప్తున్నారు. అంటే మనం ఎక్కడైతే
హిందూ ధర్మానికి సంబంధించి మాట్లాడుతున్నాం కానీ వాళ్ళకి ఫెసిలిటేటర్ పాత్ర పోషించట్ల. కాబట్టి ఆ ఫెసిలిటేషన్ పోషించాలి అన్నది ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఆలోచించితే ఆర్ఎస్ఎస్ భావజాలికులు కొంతమందితో కలిపి ఏర్పడిందే సమరస్త ఫౌండేషన్. ఈ సమరస్త ఫౌండేషన్ ఏంటంటే ఇలాగ దాతలు ప్లస్ టీటీడీ వీళ్ళిద్దరి దగ్గర నుంచి ఫండింగ్తో గుళ్ళు కట్టిస్తోంది. కట్టించి అర్చకులకి శిక్షణ కూడా అదే ఇప్పించింది. టీటీడీలోనే శిక్షణ ఇప్పించారు. ఇక్కడ బయట వేరే వాళ్ళు దొరకట్లేదని ఆ ప్రాంతంలోని వాళ్ళే ఎస్సీ ఎస్టీలే ఇక్కడ మళ్ళీ అర్చకులుగా. వాళ్ళలో కొంతమంది మావాడే అర్చకుడు ఏంటి అంటే కూడా అరే ఇది దేశంలో ఉన్నటువంటి ఏ ఆలయాల్లో ఏది ఇక్కడ బ్రాహ్మణుడు కాకుండా వేరే కులాల వాళ్ళు ఉన్నారో లెక్క తీసి వాళ్ళకి చెప్పి వాళ్ళందరినీ మోటివేట్ చేశారు. దేశవ్యాప్తంగా ఇదే రాష్ట్ర వ్యాప్తంగా అనేక గిరిజన ప్రాంతాల్లో దళిత ప్రాంతాలలో గుడులు కట్టించి 15 లక్షల రూపాయలతో గుళ్ళకి సంబంధించిన స్థలం రాష్ట్ర ప్రభుత్వం సమకూర్చడం లేదంటే కొనటం చేసి దానికి ఒక కమిటీగా వేసి అందులో ఆ లోకల్ వాళ్ళతోనే కమిటీ వేసి గుడి కట్టించి స్వామీజీలతో వాళ్ళతో ప్రతిష్టలు చేయించి దానికి కావలసిన సామాగ్రి కూడా గుడి దగ్గర నుంచి పంపించి ఆ తర్వాత రెగ్యులర్ మెయింటెనెన్స్ వాళ్ళకి వదిలిపెట్టారు. ఇవి 2700 దాకా వీళ్ళ హయాంలో స్టార్ట్ అయ్యి అందులో 750 దాకా సమరస్త ఫౌండేషన్ చేస్తే 800 1000 వైసీపీ ప్రజాప్రతినిధులు చేయించారు ఓవరాల్గా. అంటే టీటీడీ చేయించింది. వైసీపీ ప్రజాప్రతినిధులు అప్లై చేసిన చోటల్లా కూడా అప్లై చేసిన చోటల్లా ఎవరు అప్లై చేస్తే వాళ్ళకి ఆ ఏరియాలో అనమాట. దీనికి కేటీఆర్ అడిగాడు మాకు కూడా కావాలని చెప్పి తెలుగు రాష్ట్రాలని 200-300 తెలంగాణ గోళ్ళకు కూడా ఓకే చేశారు. కాబట్టి ఆలయాల నిర్మాణానికి భక్తులేసిన విరాళాల నుంచి కాకుండా అర్జెంటుగా దర్శనానికి వెళ్ళాలని కోరుకునేటటువంటి హిందువుల యొక్క అవసరాన్ని బేస్ చేసుకుని 15,000 రూపాయలు పెట్టి టికెట్కు తీపిచ్చి వాళ్ళ చేత 10,500 రూపాయలు గుడి డబ్బులు గుడికి వచ్చేస్తూ 10,000 రూపాయలు ఇటు పంపించి ఇప్పుడు నాకే ఓ రోజున అర్జెంట్ అయ్యింది డబ్బులు కట్టి వెళ్ళా నేను శ్రీవాణికి దర్శనానికి. కాబట్టి అది ఒక సిస్టమ్. ఆ సిస్టమ్ని నువ్వెందుకు దాన్ని నీకేం తెలుసు అని దాంట్లో లేదు నువ్వు ఎంక్వైరీ చేయించావా గుళ్ళు కట్టిందా లేదా పద వెళ్ళు మనందరం వెళ్దాం అడ్రస్లకి. ఆ శ్రీవాణి దగ్గర లిస్ట్ ఉంటది కదా ఆ లిస్ట్ దగ్గరికి వెళ్దాం. గుడి కట్టలేదా దొంగలని నిలబెడదాం. కట్టారా నువ్వు దండం పెట్టుకో అక్కడ పూజ చేయి తప్పు కదా. ఇంకా అండర్ కన్స్ట్రక్షన్ లో ఉన్నాయి కదా నేను అనేది. కన్స్ట్రక్షన్ పూర్తయిన వాళ్ళ దగ్గర లిస్ట్ ఉంది. ఆ కన్స్ట్రక్షన్ పూర్తయిన దగ్గరికి పో. అంటే సనాతన ధర్మం అని ఒక అద్భుతమైన కాన్సెప్ట్ని భుజాన్ని పెట్టుకున్నారు పవన్ కళ్యాణ్. దానికి అక్కడ అప్రిషియేట్ చేయాలి నిజంగా. ఈ డిక్లరేషన్ ఏ నాయకుడు ధైర్యం ఏ పార్టీ చేయలేదు ఇంతవరకు. ఈవెన్ చంద్రబాబు గారు కూడా ఆ సాహసం చేయలేదు అంతే. కానీ అది అలా నిర్వహించడంలో ఏమన్నా ఫెయిల్ అవుతున్నారా? రాంగ్ ఫీడ్బ్యాక్ వల్ల ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు. అక్కడ ఏమన్నా ఆయన ఒకసారి సరి చూసుకోవాలి. సనాతన ధర్మాన్ని కాపాడాలనే ఉద్దేశంతో నేను సమిధనవుతాను అనటం చాలా గ్రేట్, మంచిదే, మంచి లీడర్షిప్. బట్ దానికి రాజకీయ లింకప్ చేసుకోవద్దు, రాజకీయ స్వార్థంతో ఆలోచించద్దు. సనాతన ధర్మం ఎక్కడా కూడా విధర్మీయులని ద్వేషించమని దూషించమని చెప్పలేదు. నీ ధర్మ పరిరక్షణ చేసుకోమంది, మంచిగా సొసైటీకి బాగు చేయమని చెప్పింది. అందులో నీకు ఒక చక్కటి అవకాశం వచ్చింది. నువ్వు చేతనైతే ఆ గుళ్ళన్నీ చూడు. ఎక్కడన్నా గుడి కట్టకుండా డబ్బులు తినేసారా పట్టుకొచ్చి బొక్కలో తోద్దాం. శ్రీవాణి ట్రస్ట్ పూర్తయినాయి అని చెప్పినటువంటి గుళ్ళన్నీ చూద్దాం. గుడి కట్టారా లేదో చూడు. మళ్ళీ దాంట్లో ఒకవేళ రేపు పొద్దున మోసం చేయడం కోసం అని చెప్పేసి గుళ్ళో సరిగ్గా గోడ కట్టలేదు ఇట్లాంటివి చెప్తే కనుక ఎవడేం చేయలేవు. గుడి కట్టారా లేదా, ఆ ఏరియాలో పూజలు జరుగుతున్నాయా లేదా, లేదంటే అందరం దానికి బాధ్యత వహించాలా. శ్రీవాణి ట్రస్ట్ అనేటటువంటిది గుళ్ళ కోసం ఏర్పాటు చేసినటువంటిది. అది నిజంగా ధర్మ పరిరక్షణలో కీలక పాత్ర పోషిస్తోంది. ఎందుకు అంటే ఏ వర్గాలైతే తమ ప్రాంతంలో ఆలయాలు లేవని ఆవేదన చెందుతున్నారో అనేక మందికి ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాలి. గతంలో రాజశేఖర రెడ్డి హయాంలోనే దళిత గిరిజన ప్రాంతాల్లో అర్చక శిక్షణ అన్నటువంటిది ఏర్పాటు చేశారు. శ్వేతాభవన్లో ప్రతి 3 నెలలకు ఒక టీం ట్రైన్ అయ్యి వాళ్ళకి నెల జీతాలు వేస్తారు. ఇప్పుడు ఈ శ్రీవాణి ట్రస్ట్ తరపున కన్ఫామ్ అయిన గుళ్ళు ఏవైతే ఉన్నాయో ఆ గుడికి డబ్బులు పంతులు గారికి శిక్షణ టీటీడీనే, వాళ్ళకి నెల జీతం కూడా టీటీడీనే ఇస్తోంది. ఇదే దేవాదాయ శాఖ తరపున టీటీడీ తరపున ఇస్తున్నారు వాళ్ళకి. మినిమం అమౌంట్ 5,000-10,000 పెట్టారు ఆ డబ్బులతో. తద్వారా ఒక ఆలయ వ్యవస్థని
ఒక దళిత ప్రాంతంలో గిరిజన ప్రాంతాలలో ఏర్పాటు చేసే విధానం. తప్పు జరిగిందా ఖచ్చితంగా శిక్షిద్దాం, అదే కదా ఉద్దేశం అయితే అది. వాళ్ళు అప్పుడు సమరస్త ఫౌండేషన్ వాళ్ళు లెక్కతో సహా చెప్పారు, ఇదిగో 750 గుళ్ళు మేము కట్టాం, రండి చూపెడతాం, లిస్టుతో సహా ఇచ్చారు వాళ్ళు ఎక్కడెక్కడ గుళ్ళు ఉన్నాయో. కాబట్టి శ్రీవాణి ట్రస్ట్ గురించి ఇదివరకు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన 2-3 మాట్లాడారు. అప్పుడే ఎక్కడ ఎందుకు ఇప్పుడు ఈ వెనకాల నుంచి భానుప్రకాష్ని అడగమనండి శ్రీవాణి ట్రస్ట్ ఏంటో, దాంట్లో ఏమైనా తేడా జరిగిందా అన్నటువంటిది. టీటీడీ తరపున కట్టించినటువంటి గుళ్ళు ఏవైతే ఉన్నాయో అందులో తేడా జరిగిందా పట్టుకోండి, ఖచ్చితంగా శిక్షించండి, తప్పులేదు. కానీ అసలు టోటల్ శ్రీవాణి ట్రస్ట్ని అవమానించద్దు. అదే కదా చాలా మంచి ఉద్దేశంతో పెట్టింది. అది చంద్రబాబు గారి టైంలోనే స్టార్ట్ అయింది, కొత్త కాదు అది. పవన్ కళ్యాణ్ తెలియకుండానే ఇందులో రాజకీయం ఇన్వాల్వ్ చేసేస్తున్నారా, రాజకీయంతో సనాతన ధర్మం లింక్ చేసేస్తున్నారా? చూడాలి. అంటే ఆయనకున్న ఫీడ్బ్యాక్తో ఆయన ఏమైనా మాట్లాడుతూ ఉండాలి. అది ఫీడ్బ్యాక్ తీసుకున్నప్పుడు వన్ సైడ్ ఫీడ్బ్యాక్ అయ్యి ఉండకూడదు, క్రాస్ చెకింగ్ మెకానిజం ఉండాలి. ఎందుకంటే ఆయన పబ్లిక్ ఫిగర్, కోట్లాది మంది అభిమానించేటటువంటి వ్యక్తి అయినప్పుడు ఆచి తూచి మాట్లాడాలి. తప్పు జరిగినప్పుడు నువ్వేమైనా చేయొచ్చు, నో డౌట్. అందులో లడ్డూకి సంబంధించి ఇప్పుడు కమిటీ వేస్తే ఇంకా ధృవీకరించకుండా నువ్వు ఎట్లాగా, ఒక ఆరోపణ ఇది, అంతే కదా, దాన్ని బేస్ చేసేసుకుని ఎట్లాగా వెళ్ళిపోతున్నాం మనం. ఇప్పుడు వారాహి డిక్లరేషన్, సనాతన డిక్లరేషన్ రెండు ఒకటేనా? అంటే దాని మెయిన్ కాన్సెప్ట్ ఏంటి అసలు? సనాతన డిక్లరేషన్, వారాహి డిక్లరేషన్ లేదు. వారాహి సబ్ పెట్టారు, ఎందుకంటే వారాహి అంటే ఆ వెహికల్ ఆల్రెడీ అలవాటు ఉన్నది కాబట్టి దాన్ని తీసుకెళ్లి దాని మీద సబ్బ పెట్టడం అంతే. సనాతన డిక్లరేషన్ అది. సనాతన డిక్లరేషన్ అనేది చాలా మంచి ఆలోచన. ఏది గుళ్ళన్నీ కూడా ప్రభుత్వాల చేతిలో ఉండకూడదు, అది ఎక్కడో ఎందుకు, దాన్ని ఆంధ్రాలో అమలు చేయమనండి, సనాతన బోర్డు ఆంధ్రాలో పెట్టించండి, అదే కదా సింపుల్గా. ఆలయాల్ని ప్రభుత్వం చేతిలో కాకుండా నడపాలన్నటువంటిది నడిపించండి. ఇప్పుడు ఉత్సవ కమిటీ అని ఎందుకు దుర్గగుడికి ఉత్సవ కమిటీ అని కాకుండా ఏదో సేవకుల కమిటీ అని వేశారు నిన్న. అంటే ఏంటి, వాళ్ళందరూ వాళ్ళ మనుషులకి దర్శనాలు ఏర్పాటు చేసుకోవడానికి ఉంటుంది అంతే, అంత మించి ఏముంటుంది. అంటే వీళ్ళ ప్రభుత్వం ఉంది కాబట్టి అది ఈజీగా అమలు చేయొచ్చేమో, వీళ్ళు తలుచుకుంటే చెయ్యాలి అనుకుంటే ఏమైనా చేయొచ్చు. దేవాదాయ శాఖను కనుక ఇలా చేతిలో నుండి వదులుకోవటానికి ఎవరు ఇష్టపడరు. అదొక లడ్డూ లాంటిది, చేతిలో ఫుల్ ఇన్కమ్ సోర్స్ అది, అందుకని వదులుకోరు. అంటే మొత్తం హిందూ వ్యవస్థనే లేదంటే దేవాదాయ శాఖను ఒక ప్రైవేట్ గా మార్చాలన్నా, అంటే స్వతంత్రంగా సనాతన బోర్డుని పెట్టి వాళ్ళ ద్వారా అమలు చేయాలని మంచి ఆలోచన. ఎప్పటి నుంచో RSS అడుగుతుంది అదే, కాకపోతే కేంద్ర ప్రభుత్వంగా చట్టం చేయలేదు. పోనీ ఈవెన్ బీజేపీ పాలిత రాష్ట్రాలు కూడా చేయట్లేదు. అది ఎందుకు వచ్చిందంటే దాంట్లో సమస్య ఉంటుంది. ఇప్పుడు ఎక్కడ ఎందుకో సాయిబాబా కూడా ఉంటుంది, ఓ ఏరియాకి సంబంధించినటువంటి వాసవి సత్రం ఇట్లాంటివి ఉంటాయి, బ్రాహ్మణ సత్రం, అందులో 2-3 గ్రూపులే కొట్టుకుంటుంటారు, మళ్ళీ రాజకీయ నాయకులు దూరుతుంటారు. అందుకనినే ఆలయాలు అనేటువంటి ట్రస్ట్ బోర్డుల సంరక్షణ ఉన్నాయి. అయితే సమస్య ఎక్కడ వస్తుందంటే ట్రస్ట్ బోర్డులు అంటే ఎవడ అధికారులు ఉంటే వాడిది అవుతుంది, అదే కదా, మళ్ళీ అక్కడ రాజకీయమే అంతే అవుతుంది. కాబట్టి ఈయన ప్రయత్నం అయితే మొదలు పెట్టారు అనుకోవాలి, సనాతన ట్రస్ట్ పేరుతో చర్చ తీసుకొచ్చారు. సక్సెస్ అవుద్దో లేదో చూడాలి. రైట్, చూద్దాం. మొత్తానికి పవన్ కళ్యాణ్ గారు ఒక అతిపెద్ద బాధ్యతని భుజాన్ని వేసుకున్నారు. అందులో అప్రిషియేట్ చేయాల్సిందే తప్ప అందులో తప్పు వెతకాల్సింది ఏం లేదు. కానీ అది రాజకీయం వైపు ఆయనే తీసుకెళ్ళిపోతున్నారా, రాజకీయంగా ఆయనే మార్చేస్తున్నారా? ఒక జగన్ను టార్గెట్ చేసి ఇంకొకరిని టార్గెట్ చేసి ఆయన భుజాన్ని పెట్టుకున్న అతిపెద్ద బాధ్యతలో రాజకీయం తెలియకుండా ఇన్వాల్వ్ అవుతుందా? ఒకసారి చెక్ చేసుకుంటే బెటర్.